వెలిగించబడిన దీపం యొక్క ఉద్దేశ్యము ఎప్పుడూ కూడా ఆ చుట్టుప్రక్కల ప్రకాశించడము. చీకటిలో వెలిగించబడినటువంటి ఈ దీపము తన చుట్టూ వెలుగును ప్రసరించినప్పుడు ఆ వెలుగు చుట్టూ ఉన్నటువంటి వస్తువులపై లేక మనుషులపై పడినప్పుడు అవి మనకు గోచరిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు వెలుగునిచ్చేటువంటి ఆ దీపము మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను చూడడానికి, వాటిని గ్రహించడానికి, తెలుసుకోవడానికి ఈ వెలుగు ఎప్పుడూ కూడా ఉపయోగపడుతుంది. దాని పని మాత్రము ఉన్నవి ఉన్నట్లుగా మనకు చూపించడము. వస్తువు ఉంటే వస్తువును చూపిస్తుంది, జంతువు ఉంటే జంతువును చూపిస్తుంది, క్రిమి కీటకాలు ఉంటే వాటిని చూపిస్తుంది, మనుషులు ఉంటే మనుషులను చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దీపము వెలుతురు పని వరకు కూడాను ఉన్నవి ఉన్నట్లుగా చూపించడమే. ప్రభువు ఈ మాటలు చెప్పడానికి ముందు విత్తువాని సామెతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. విత్తనములు వెదజల్లినప్పుడు వివిధ రకాలుగా అవి ఫలిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫలించేటువంటి ఆ విత్తనము దేవుని వాక్కు అని బోధించిన తరువాత వెలిగించబడినటువంటి దీపాన్ని గురించి చెబుతూ ఉన్నారు. దైవ వాక్కు మన హృదయములోనికి విత్తబడినప్పుడు అది వెలుగుతూ ఉన్నటువంటి దీపముగా ఉంటూ ఉంది. మరి ఈ దైవ వాక్కును వెలిగేటువంటి దీపముగా మన జీవితములో ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది ఆలోచించదగినటువంటిది. ప్రభువు అంటూ ఉన్నారు, ఎవరు కూడా దీపం మీద మూత పెట్టరు లేక మంచం కింద ఉంచరు. అలా దాన్ని దాచివేస్తే వెలిగించినటువంటి ప్రయోజనము ఉండదు. అది అందరికీ వెలుగునివ్వడం కోసము దానిని దీపస్తంభముపై ఉంచుతూ ఉంటారు. కాబట్టి మనలో విత్తబడినటువంటి దైవ వాక్కు, మనకు ఇవ్వబడినటువంటి ఈ దైవ వాక్కు బోధన ఏ విధముగా మన జీవితాలలో వెలుగునిస్తుంది అనేది మనము ఆలోచించుకోవాలి. అంటే ఈ విత్తనము అంటే దైవ వాక్కు మనలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉన్నటువంటి దీపముగా ఒకటి మన జీవితాలకు మనకు వెలుగును ఇవ్వాలి, మన ద్వారా ఇతరులకు కూడా వెలుగును ఇవ్వాలి. ఇతరులకు ఏ విధమైనటువంటి వెలుగునిస్తూ ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు, ప్రజలు మీ సత్కార్యములను చూచి దేవుని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. అంటే ఈ వెలుగు మన సత్కార్యముల ద్వారా బయలుపడుతూ ఉంటుంది. దైవ వాక్కును మనము స్వీకరించినప్పుడు అది వెలుతురుగా మనలో ఉంటే మనలో పుట్టేటువంటి ఆ వెలుతురు ఏమిటి అంటే మంచి క్రియలు. దేవుని ప్రేమ మనలో ఉంటుంది, తద్వారా పొరుగువాని ప్రేమ వస్తూ ఉంటుంది. ఫలితముగా మనము చేసేటువంటి పనులన్నీ కూడా మంచివిగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రజలు మనము వెలుతురులో వస్తువులను చూచినట్లు దేవుని వాక్కు అనేటువంటి వెలుతురులో మన జీవిత క్రియలు చూస్తారో అప్పుడు వాళ్ళు భగవంతుడిని స్తుతిస్తూ ఉంటారు, దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ కార్యాలు మళ్ళీ వాళ్లకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి, వాళ్ళ మనోభావాలకు వెలుగునిస్తూ ఉంటాయి, వాళ్ళ అంతరాత్మకు వెలుగునిస్తూ ఉంటాయి. తద్వారా తమలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలే వాళ్ళు కూడా వెలుగు పుత్రులుగా జీవించడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ వెలుతురు 10 మందికి కూడా వెలుతురు ఇవ్వాలి. ఆ వెలుతురును చూచినటువంటి వాళ్ళు దేవునికి ధన్యవాదాలు తెలియచేయాలి. అప్పుడే నిజంగా మన వెలుతురు సరైనటువంటి రీతిలో ప్రసరిస్తుంది అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. అందుకే మనము పూర్వకాలంలో గురువును చూచినప్పుడు దేవునికి ధన్యవాదాలు చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే గురువు దేవుని ప్రతినిధిగా ఉంటూ దైవాశీస్సులను మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి
దివ్య సంస్కారాలను మనకు ఇస్తూ ఉంటారు. కాబట్టి దేవుని అనుగ్రహాలను డైరెక్ట్గా మనకు ఈ గురువు ద్వారా ప్రసరించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దీపాన్ని గురుత్వము అనే దీపాన్ని వెలిగించినటువంటి దేవునికి ఆ దీపాన్ని చూచినప్పుడల్లా కూడా స్తోత్రాలు చెబుతూ ఉంటాము. అందుకే గురువును అభివాదము చేసేటువంటి రీతి ఏమిటి అంటే సర్వేశ్వరునికి స్తోత్రము స్వామి అని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే ఈ రోజుల్లో మనకు ఆంగ్ల భాష బాగా వంటబట్టిన నేపథ్యంలో హాయ్ ఫాదర్, హలో ఫాదర్, గుడ్ మార్నింగ్ ఫాదర్, గుడ్ ఈవినింగ్ ఫాదర్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాము. అసలు విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. అందుకే గురువులు కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ల దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. అదే సర్వేశ్వరునికి స్తోత్రం అని చెప్పినప్పుడు ఆశీర్వాదం అంటూ చేయెత్తి మనలను దీవిస్తూ ఉంటారు. నేను చాలాసార్లు ఈ విషయాలు చెబుతూ ఉన్నాను. కానీ చెప్పిన 2-3 రోజులు అలా చెబుతారు. 4వ రోజు నుంచి మళ్ళీ హాయ్ హలో వరకే వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకు అంటే అది మన జీవితంలో ఒక అంతర్భాగము. మన చుట్టూ ఉన్నటువంటి వెలుగు, దేవుడు ఇచ్చేటువంటి ఆ వెలుగును పెద్దగా మనం పట్టించుకోనప్పుడు సత్కార్యాలు, దేవుడు చేసేటువంటి సత్కార్యాలను మనము గుర్తించలేకపోతూ ఉంటాము. అలా గుర్తించలేకపోతే ఏమవుతూ ఉంటుంది, అవి నిరుపయోగంగా మారతాయని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఉన్నవానికే ఇయ్యబడను, లేని వానికి తనకు ఉన్నది అనుకున్నది కూడా తీసివేయబడుతూ ఉంటుంది. దేవుడు ఇచ్చే వెలుగు ద్వారా మంచి పనులు మనం చేయలేకపోతే సోమరులుగా తయారవుతూ ఉంటాము. సోమరులుగా తయారైతే దేవుడు మనకిచ్చినటువంటి తెలివితేటలే కానీ, ప్రతిభా పాఠవాలే కానీ, విజ్ఞానమే కానీ ఇవన్నీ కూడా వృధాగా పోతూ ఉంటాయి. చివరికి ధనము కూడా. ప్రసంగి చెబుతూ ఉంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. నీవు కడుపు కట్టుకొని తిని తినక బోర్డంత సంపాదించి అక్కడ పెడతావో అది కూడా వ్యర్థమే. ఎందుకు అంటే నీ తర్వాత వాళ్ళకి ఇస్తావు. వాళ్లకు పని చేయడం అంటే ఏమిటో చేత కాదు. నీవు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి అది కూడా వ్యర్థమే అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉంటాడు. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ దేవుడు ఈ వెలుగును ఎందుకు వెలిగించారు? మన జీవితం అనేటువంటి వెలుగు, ఈ జీవితము ద్వారా 10 మందికి కూడా ఉన్నవి ఉన్నట్లుగా చూపించడానికి, తద్వారా వాళ్లలో ఆ ప్రకాశము వెలుగును నింపడానికి. అది చేయలేకపోతే మన జీవితాలు వ్యర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన జీవితము ద్వారా మంచి క్రియలు చేస్తూ ఆ మంచి క్రియలు ఇతరుల జీవితాలను ప్రతిఫలించేటట్లుగా చేయగలిగినప్పుడు, ప్రభావితము చేయగలిగినప్పుడే మన జీవితము సార్థకత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దైవ వాక్కు అనేటువంటి ఈ వెలుగు ఎల్లప్పుడూ మనలో వెలిగేటట్లు, తద్వారా మనము చేసే ప్రతి పని కూడా దైవ ప్రేమతో నిండినటువంటి మంచి క్రియలు, సత్కార్యాలుగా మాత్రమే ఉండేటట్లు మనకు కావలసినటువంటి ప్రేరణను ప్రసాదించమని, అదే ప్రేరణ ఇతరులకు మన ద్వారా కలిగేటట్లు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.